ముస్లిం మహిళ హిజాబ్ ధరించాలి, బురకా ధరించాలా, ముస్లిం మగవాళ్ళు టోపీ ధరించాలా, గడ్డం పెంచుకోవాలి. అది వాళ్ళ మతాచారం. వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళుంటారు. దాని గురించి ఎవరన్నా తప్పు మాట్లాడితే తప్పే. ఇది నేను చెప్తా, అందరం చెప్పాల్సిందే. ప్రభుత్వాలు కూడా చెప్పాల్సిందే. కర్ణాటకలో సిద్ధరామయ్య కూడా అదే చెప్తాడు. అలాగే క్రిస్టియన్స్‌కి సంబంధించి వాళ్ళ గౌను, వాళ్ళకి సంబంధించినటువంటి సిలువ, వాళ్ళకి సంబంధించినటువంటి పూజ, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళది. అది ఉండాలి. అది వాళ్ళ హక్కు. ఇదే చెప్తాడు సిద్ధరామయ్య. నేననే చెప్తాం, సమర్థిస్తాం. బట్ హిందువులు బొట్టెందుకు పెట్టుకోవాలా? చీరెందుకు కట్టాలా? లేకపోతే డ్రెస్ ఎందుకు అట్లాగా ఉండాలా? లేకపోతే ఈ డ్రెస్ ఎట్లెందుకు ఉండాలా? ఇది మాత్రం మాట్లాడతారు. అంటే ఇక్కడ ఎవరైతే ఈ వాదించేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు హిందూ ద్వేషులు, సనాతన ధర్మ ద్వేషులు. అదే సందర్భంలో అన్యమతస్థుల జోలికెళ్తే తాట తీస్తారు. వీళ్ళు చెప్పేటటువంటి పడికట్టు సిద్ధాంతాలు, పనికిమాల సిద్ధాంతాలు వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళ మతమే ఫైనల్ అంటారు. హిందువులైతే అవునా మీరు చెప్పింది కరెక్టే కదా, బొట్టెందుకు ఉండాలి, తీసేస్తే పోలా, తాళెందుకు ఉండాలి, మేళం తీసేస్తే పోలేదా, జంజం ఎందుకు ఉండాలి, తీసేస్తే పోలేదా, ఇట్లాగే ఎందుకు ఉండాలి, ఎట్టుంటే ఏంటంట. ఇట్లాంటి పరిస్థితి హిందువుల్లో చైతన్యపరచడం పేరుతో హిందువుల్ని రెబల్స్గా తమ సంస్కృతి మీద తయారు చేస్తుంటారు. అందుకనినే ఆర్ఎస్ఎస్ మీద బ్యాను, లేకపోతే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలని ఆపడం, లేదంటే ధర్మస్థల మీద వివాదం చేయడం కర్ణాటకలో సిద్ధరామయ్య లాంటి వాళ్ళకి సులభమైపోతుంది.